రత్నాకర్రావు గారు జగిత్యాల నియోజకవర్గంతో పాటు జగిత్యాల జిల్లాకు రాష్ట్రానికి కూడా మంత్రిగా ప్రాతినిధ్యం వహించి అన్ని వర్గాలను సమభావంతో చూసి ప్రధానంగా మా విల్మ కుల బాంధవులు కూడా ఆర్థికంగా ఎదురువాళ్ళు కావచ్చు అనే అవకాశాలలో కల్పించి మా పురోగతికి సాగించిన వారికి ఈ సందర్భంగా ఒకసారి మేము ఘన నివాళులు అర్పిస్తూ వారి ఆశీర్వాదంలో మేము మరింత ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. పద్మనాయక విల్మ సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ మా జువాడి రత్నాకర్రావు గారి విగ్రహానికి కులావిష్కరణకు మన ఆహ్వానించిన గౌరవ అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులకు పాల్గొన్న పెద్దలు రామచంద్రరావు గారికి సుధాకర్ అన్నకు మిగతా యువతకు అందరు కూడా నమస్కారం. ఈరోజు పెద్దలు కీర్తిశేషులు మాజీ మంత్రివర్యులు జువాడి రత్నాకర్రావు గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి జువాడి రత్నాకర్రావు గారికి నివాళులు అర్పించడం అంటే ఒక ప్రజాబంధు, ఈ జిల్లా ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు సేవ చేసిన ఒక గొప్ప వ్యక్తి కాబట్టి ఒక నాయకులకు ప్రజా సేవకులకు అందరూ కూడా చేసినట్టు వారు నిరాడంబరంగా నిరంతరం ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి జువాడి రత్నాకర్రావు గారు. ఈ రోజున జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల మండల ప్రాంతానికి గతంలో సమితి ప్రెసిడెంట్గా ఉండి ఎన్నో స్కూళ్ళ అభివృద్ధి కావచ్చు, నీళ్ళ ట్యాంకులు కావచ్చు, అవన్నీ కూడా ఏర్పాటు చేసింది. అదేవిధంగా సరంగాపూర్, బీర్పూర్, రాయకల్, కొరుట్ల ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా వ్యవహరించి ధర్మపురి ప్రాంతం కావచ్చు, ముఖ్యంగా ఈనాడు జగిత్యాల నియోజకవర్గ ప్రాంతంలోని పులవాయి, ఏకలపల్లె, శ్రీగూడెం, మంగెల, రంగసాగర్, తాళ్ళధర్మారం ఇలాంటి ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వారు చేయించడం జరిగింది. నిరంతరం ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి వారు వెలుమ సామాజిక వర్గంలో జన్మించి అన్ని వర్గాల వారికి సేవలు అందించిన గొప్ప వ్యక్తి. మనం ఎక్కడ చూసినా కానీ కురుట్ల కావచ్చు, రాయకల్ కావచ్చు, ఆ ప్రాంతం అంతా కూడా వారిని ఎప్పుడు కూడా స్మరించుకుంటారు. చిన్ననాటి నుంచి కూడా రాజకీయాల్లో ఉండి ఒక టెంపుల్ చైర్మన్, ధర్మపురి టెంపుల్ చైర్మన్ కావచ్చు, మార్కెట్ చైర్మన్ కావచ్చు, సర్పంచ్గా కావచ్చు, సమితి ప్రెసిడెంట్గా, శాసనసభ్యుడిగా, దేవాదాయ శాఖ మంత్రిగా కూడా ఎదిగారు. కురుట్ల మంచిగా రోడ్డు వారి హయాంలోనే ఎంత వెడల్పోయిందో మనందరూ కూడా చెప్తూ ఉంటాం. ఒకసారి కురుట్లనే మన జిల్లా కేంద్రంలా కనబడుతూ ఉంటుంది. అట్లనే రోడ్ సైడే మంచి వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చారు వారు. ఈ రకంగా నిరంతరం వారు కృషి చేసిన విషయాన్ని మనం మర్చిపోవద్దు. అదేవిధంగా పులాసలో ఇవాళ అగ్రికల్చర్ కాలేజ్ అయిన సందర్భంలో 1980 నుంచి జరుగుతూ ఉంటే 81, 82 ఆ ప్రాంతానికి పులాస ప్రాంతానికి కూడా వారే సమితి ప్రెసిడెంట్గా ప్రాతినిధ్యం వహించినప్పుడు ఎమ్మెల్యే సురేందర్రావు గారు ఉంటే వీరు సమితి ప్రెసిడెంట్ ఉంటారు. అప్పుడు గ్రామాలలో సమితి ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్ అంటే చాలా పవర్ఫుల్ పోస్ట్. స్కూల్స్ కానీ, విద్య కానీ, మిగతా అన్నీ కూడా వారి అందుబాటులో ఉంది. మరి అప్పుడు రకంగా మన జగిత్యాల ప్రాంతానికి కూడా విశేషంగా కృషి చేసి జగిత్యాలలో వారి విద్యాభ్యాసం చేశారు కాబట్టి ఇక్కడ కూడా వారికి చాలా మంది బంధువులు, మిత్రులు వాళ్ళు ఉన్నారు. మరి వారు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా భగవంతుడు పూర్తి స్థాయిలో అన్ని విధాల శక్తి ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన జగిత్యాల పద్మనాయక సంఘ కుల బాంధవులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్దలు పురుషోత్తరావు గారు ఇప్పుడు వచ్చారు, వారికి కూడా నమస్కారం.